ముఖ్యమంత్రి నాయకత్వంలో దేశం క్లిష్ట పరిస్థితుల వైపు వెడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను సాకుగా చూపి కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని ఆరోపించారు. దేశంలో గడ్డు పరిస్థితులు వస్తాయన్న మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని, అదే విషయాన్ని కార్పొరేట్ సంస్థలకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు బంకుల వద్ద బారులు తీరిన పరిస్థితులు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని శ్రీనివాస్ అన్నారు. మొన్న ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చిన సందర్భంలోనూ, ఆ తర్వాత ఢిల్లీలో సిఐఏ మీటింగ్ సందర్భంలో రాబోయే గడ్డు రోజులు చాలా తీవ్రంగా ఉంటాయి, సంక్షోభం ఉంటుంది, అందుకని అందరూ పొదుపు చర్యలకి సిద్ధపడాలని ప్రజల్ని మానసికంగా సంసిద్ధం చేయడానికి, రాబోయే సంక్షోభంలో భారాలు నెత్తి మీదేసి పిడుగులు కురిపించడానికి కేంద్ర ప్రభుత్వం మోడీ సారథ్యంలో ప్రయత్నిస్తున్నది అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. యుద్ధం పేరు చెప్పి ఈరోజు ఆయిల్ దొరకటం లేదు, ఆయిల్ వినియోగం తగ్గించండి, అలాగే నూనె వస్తువులు వాడటం తగ్గించండి, బంగారం కొనటం తగ్గించండి, విదేశీ యాత్రలు మానుకోండి, ఇవన్నీ శుద్ధులన్నీ చెప్పారు. 1990లో చంద్రశేఖర్ హయాంలో ఏ రకమైనటువంటి సంక్షోభం ఎదుర్కొన్నదో దేశం ఈరోజు అంతకన్నా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నది అనేది స్పష్టం అవుతున్నది. అంటే ఇప్పటిదాకా మేము సూపర్ పవర్ చేశాము, దేశాన్ని విశ్వగురువుగా మార్చేస్తున్నాం, 4వ స్థానంలోనో 5వ స్థానంలో చెప్పే మాటలను ఒట్టి కబుర్లు తప్ప వాస్తవం కాదు. రాబోయే రోజుల్లో ప్రజల మీద భారాలు వేయడానికి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయో లేదో వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తున్నారు, గ్యాస్ ధరలు పెంచేశారు. అబ్నార్మల్గా కమర్షియల్ రేటు దాదాపు 900, అంటే 2000 నుంచి 3000 రూపాయలకి చేసేసారు. అది కూడా బ్లాక్ మార్కెట్లో అవుతా ఉన్నది. దీని అంతటి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం, వాళ్ళ చేతకానితనం, వాళ్ళ కార్పొరేట్ విధానాలే ప్రధానమైనటువంటి కారణం. మన రాష్ట్రంలో మనకి ఇప్పుడు సామెత ఉంది, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లో శని ఉంది అన్నట్టు. ఇక్కడ ఈ కోనసీమలోనే కృష్ణా గోదావరి బేసిన్లో ఆయిల్, గ్యాసు పుష్కలంగా దొరుకుతున్నది. మన రాష్ట్ర అవసరాలకు పోను ఇంకా బోలెడంత మిగులుతుంది. గ్యాస్ 21,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ ప్రతిరోజు ఉత్పత్తి అవుతుంది. రిలయన్స్ దీన్ని తరలించుకుపోతున్నది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, గుజరాత్కి ఒక్క బొట్టు గ్యాస్ కూడా, 1 కేజీ గ్యాస్ కూడా మనకు మిగల్చడం లేదు. పైప్ లైన్ వేసి తీసుకెళ్తున్నారు. ప్రధానంగా చూసుకున్నప్పుడు అభివృద్ధి అనేటువంటిది చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మా శ్రీనివాసరావు చెప్పినట్టు అనేక నిక్షేపాలు ఉన్నాయి, ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, విశాలమైనటువంటి సముద్ర తీరం, అట్లాగే గోదావరి తీరం, కొబ్బరి చెట్లు, చుట్టూ పంట పొలాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా ప్రకృతి విధ్వంసాన్ని కొంతమంది సృష్టించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా అక్రమ ఆక్వా చెరువులకు సంబంధించి, అంటే దళితులు, బలహీన వర్గాలకు చెందినటువంటి కాలనీలు కానుకుని చెరువులు తవ్వేస్తున్నటువంటి పరిస్థితి. మేమే ఆక్వా రంగానికి వ్యతిరేకం కాదు, ఆక్వా ఎగుమతికి కానీ లేకపోతే ఆక్వా ఉత్పత్తికి వ్యతిరేకం కాదు, కానీ ఆ పేరుతో విధ్వంసాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగానే మేము ఖండిస్తా ఉన్నాం.